ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 212వ నామం సత్య. అంటే భగవంతుడు సత్యమైన ధర్మస్వరూపుడు అని అర్థం. సత్యస్వరూపుడు అని అర్థం. అంటే సత్యము అంటే ఎప్పటికీ ఒకే విధంగా ఉండేది సత్యము, మార్పు లేనిది అయితేనే సత్యము అంటారు. ఆ స్వామి మరి సత్యానికే సత్యమైన వాడు. సత్యము అంటే సత్యానికే సత్యమైన వాడు స్వామి అని శంకరుల వారు చెప్పారు. సత్యము అంటేనే మార్పు లేనిది. అటువంటి సత్యానికి సత్యమైన వాడు స్వామి. ఈ సమస్త విశ్వం కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే సత్యం మీదే. ఆ సత్యం మీదే ఆధారపడి నడుస్తోంది. అంటే ఆ సత్యస్వరూపుడైన భగవంతుని మీద ఆధారపడి నడుస్తోంది. ఆ సత్యం ఎవరి స్వరూపం అంటే భగవత్ స్వరూపమే, ఆ నారాయణుడే. తస్మాత్ సత్యం పరమం వదంతి. సత్యము సర్వోత్కృష్టమైంది. సత్యం అన్నిటికంటే ఉన్నతమైంది. ఉపనిషత్తు ఆ ఉన్నతత్వాన్ని తెలియజేస్తోంది. స్వామి సత్యనారాయణుడు అంటారు. సత్యనారాయణుడు, సత్యనారాయణ వ్రతము, సత్యవ్రతుడు, సత్యభాషణుడు, సత్యభూషణుడు, నిత్య సత్య స్వరూపుడు అన్నారు. సత్య స్వరూపుడు, సత్యభాషణుడు, సత్యవ్రతుడు, ఇన్ని పేర్లు స్వామికి ఉన్నాయి. నిత్య సత్య స్వరూపుడు. నిత్య అంటే ప్రతిరోజు, సత్య అంటే సత్యస్వరూపము, ఎప్పుడూ సత్యస్వరూపముగా ధర్మస్వరూపముగా ఉండేటువంటి వాడు సత్యనారాయణుడు అన్నారు. సత్య వ్రతం, సత్యదేవుని వ్రతం, సత్యదేవుడు అంటారు. సత్యభాషణుడు అంటే ఎప్పుడూ సత్యాన్నే భాషించేవాడు, మాట్లాడేవాడు. సత్యభూషణుడు అంటే మరి ఆ సత్యమే భూషణముగా, ఆభరణముగా కలిగిన వాడు అని అర్థం. సత్యనారాయణ వ్రతం ఏకాదశి రోజున చేస్తే పుణ్యం, కార్తీక మాసంలో చేస్తే పుణ్యం, మాఘమాసంలో చేస్తే పుణ్యం అని మరి అనేక విశేషమైన రోజుల్లో ఆ సత్యదేవుని వ్రతం చేస్తే ఎంతో విశేషము, ఎంతో పుణ్యము, ఎంతో మంచి ఫలాన్ని ఇస్తాడు పరమాత్మ అని మనకి చెప్తారు. దాని అసలు అర్థం ఏమిటి అంటే నిత్యము సత్యవ్రతం చెయ్యటమే సత్యదేవుని వ్రతం చేసినట్లే. సత్యవ్రతం, సత్యమే వ్రతముగా అంటే ఇంకా అబద్ధం అనేది ఆడకుండా సత్యమే వ్రతముగా పెట్టుకుని సత్యాన్నే పలకటమే నిత్యము సత్యవ్రతం చేసినట్లే. ఒక్కరోజు చేస్తే ఎంతో పుణ్యఫలం. సత్యవ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, సత్యదేవుని వ్రతం అంటారు కదా, అలాంటి వ్రతాన్ని నిత్యము చెయ్యాలి. నిత్యము సత్యవ్రతం చేసే శక్తిని నాకు ప్రసాదించు స్వామి అని ఆ సత్యనారాయణ స్వామిని వేడుకోవాలి. అమ్మో రోజు నిత్యము చేయగలమా అని అనిపిస్తుంది, అనుకుంటాం. సత్యవ్రతం అంటే సత్యమునే పలకటము, వ్రతంగా పెట్టుకోవడం. అంటే వ్రతము అంటే మనం తప్పక చేస్తాం. ఆ సత్యమే పలకటమే వ్రతంగా పెట్టుకుని చెయ్యటమే సత్యవ్రతం. నిత్యం సత్యవ్రతం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ అబద్ధం ఆడకుండా సత్యాన్ని పలకటమే అది సత్యవ్రతం. అసలైన సత్యవ్రతం అది. నిత్యం సత్యవ్రతం అంటే ఎల్లప్పుడూ
అటువంటి స్వామి నిత్య సత్యస్వరూపుడు అని చెప్పారు. మరి ఆయా కాలాల్లో మన్వాది సత్పురుషులకు సాధువుగా ఉన్న పరాత్పరుడు సత్యం అని పరాశరులు చెప్పారు. అంటే మన్వాది సత్పురుషులకు సాధువుగా ఉన్న పరాత్పరుడు సత్యం అని పరాశరులు చెప్తే, సత్యం ధర్మం అనే గుణాలే రూపంగా కలిగినవాడు, సత్యం ధర్మమే రూపాలుగా కలిగినవాడు ఆ స్వామి జగత్తుని సృష్టించాడు, సృష్టించి పోషిస్తున్నాడు. అందుకే సృష్టించినవాడు జీవనదాత, తర్వాత లయింప చేస్తున్నాడు. ఉత్తమ గతిని ఇచ్చేవాడు ఆ పరమాత్మ. ఎవరు? ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. సత్తు చిత్తు ఆనందమే స్వరూపముగా కలిగిన స్వామి జీవులకు మరి ఉత్తమ గతిని ఇచ్చేటువంటి వాడు. సర్వోత్తముడు, అందరిలోకి ఉత్తముడు. సర్వజ్ఞుడు అంటే మరి సృష్టి అంతా తానే సృష్టిస్తే అంతా తనకే తెలుసు కదా, అందుకని సర్వజ్ఞుడు, అంతా తానే తెలుసుకునేటువంటి వాడు, తెలిసిన వాడు. ముక్తులకి సన్నిహితుడు, ముక్తి కావాలి అని కోరుకునేటువంటి వాళ్లకు అతి సన్నిహితంగా ఉండి ముక్తి మార్గాన్ని చూపించి ఆ మార్గంలో నడిపించి ముక్తిని ఇచ్చేటువంటి స్వామి అని సత్యమనే నామానికి సత్యసంధులు అనేక అర్థాలు చెప్పారు. ఏం చెప్పారు? ఉత్తమ గతిని ఇచ్చేవాడు, మరి ఆనంద స్వరూపుడు, సర్వోత్తముడు, సర్వజ్ఞుడు మరి అని లయకారుడు, జీవనదాత, సృష్టికర్త, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామాలు. ఆయన చేసే పనులే నామాలుగా వస్తాయి కదా. అలా సత్యసంధులు వారు అనేక అర్థాలు చెప్పారు. అలా సత్పురుషులు ఆ సత్యదేవుని ఓం సత్యాయ నమః అని కొలుస్తూ ఉన్నారు. అలా సత్యదేవుని వ్రతం పూని అలా సత్యాన్నే పలుకుతూ 12 సంవత్సరాలు సత్య వ్రతాన్ని పూని సత్యమునే పలికితే ఆ వాక్కు శుద్ధి అవుతుంది అని పెద్దలు చెప్తారు. సత్యం పలకాలి. ఆ సత్యం ఎలా ఉండాలి అని చెప్పారు? ప్రియంగా ఉండాలి, ఎవరిని నొప్పించకూడదు. అనేక మరి ఆ సత్యం చెప్పటం అంటే కట్టేసినట్టు కొట్టేసినట్టు నేను సత్యమే చెప్పాను అని మరి చెప్పటం కూడా ఒక మరి బాధ పెట్టినట్టే కదా. అలా బాధ పెట్టకుండా నిదానంగా చక్కగా మరి ఒక నైపుణ్యం ఉండాలి. సత్యం పలకటానికి కూడా ఒక మాట చెప్పాలి అంటే అబద్ధం చెప్పకూడదు, మరి సత్యమే పలకాలి. కానీ ఎలా అనేది కొన్ని సందర్భాల్లో చాలా సంకటంగా ఉంటుంది. ఆ సంకట పరిస్థితుల్లోనే మునీశ్వరులు ఎలా చక్కగా చెప్పారో మనం ఇదివరకు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామంటే చేసుకుందాం. ఒక తాపసి తపస్సు చేసుకుంటున్నాడు. అలా ఒకళ్ళు వెళ్ళారు. వెళ్ళి మరి వెనక తరుముకుంటూ వచ్చిన అతను ఇటు ఎవరైనా వెళ్ళారా అంటే చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు అని చెప్పాడు. మళ్ళీ ఏదన్నా గట్టిగా అడిగితే ఈయన ఎక్కడ శాపం ఇస్తాడో అని ఆయన వెళ్ళిపోయాడు. అది ఆయన చెప్పింది సత్యమే కదా. ఇటు వెళ్ళాడు అని చెబితే ఆ ప్రాణం పోతుంది, వెళ్ళలేదు అని చెప్తే సత్యభంగం అవుతుంది. ఆ సత్యభంగం, సత్యం పలికే వాళ్ళకి
ప్రాణము కంటే, ప్రాణం పోయిన దానికంటే ఎక్కువ బాధ. అంటే అంత విలువైనది మాట అంటే, అసలు చాలా విలువైనది. అందుకే మా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అలా విధంగా మాట చక్కగా ఉంటే అందరూ మన్నిస్తారు, అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు, విలువిస్తారు. అదే మాట కఠినంగా, కరుకుగా, మరి బాధ పెట్టేదిగా ఉంటే దరిదాపులకు వెళ్ళటానికే దడుస్తారు. అలా మరి అదే ఇంకొక సమయంలో ఒక అట్లాగే తపస్సు చేసుకుని ఆయన పీఠం కిందకి ఒక ఆయన వచ్చి దాక్కున్నాడు. ఇంకొక అతను వచ్చాడు. మరి ఇటు వచ్చాడా అంటే, ఉన్నాడు, నా కిందే ఉన్నాడు, చూసుకో అన్నాడు గట్టిగా. అంటే చెప్పింది నిజమే, అబద్ధం చెప్పలా. ఆ చెప్పే విధంలో అమ్మో ఈయన శపిస్తాడేమో, కోపం వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయాడు. సత్యమే పలికాడు, ప్రాణాల్ని రక్షించాడు. అలాగే మరి ఒక నైపుణ్యం ఉండాలి సత్యం పలకటానికి. సమయాల్ని బట్టి అబద్ధం ఆడకుండా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మాలను ఉపయోగించి సత్యాన్నే పలకాలి. అలా సత్యము పలికేవాడు సత్యస్వరూపుడు అని మనకి తెలియజేస్తూ, ఇంకా సత్యం అంటే మనకు తెలిసిన తాత్కాలికమైనటువంటి సత్యం నుండి ఈ సృష్టికి మూల కారణమైన పరమ ధర్మం వరకు కూడా వివిధ స్థితుల్లో వేరువేరుగా తెలియబడుతోంది. అంటే సత్యము అంటే ఇక్కడ సృష్టి అయింది కదా, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం నుండే వచ్చింది. మరి తాత్కాలిక అంటే మనకు తెలిసిన తాత్కాలిక సత్యం నుండి ఈ సృష్టికి మూలమైన పరమధర్మం వరకు కూడా వివిధ స్థితుల్లో వేరువేరుగా తెలియబడుతోంది. నిజానికి ఇవన్నీ కూడా ఒక మహాసత్యంలోనే అంతర్భాగాలే, కానీ వేరు వేరు కాదు. అంటే ఇప్పుడు ఇదంతా అసత్యమే. అసత్యమైన జగత్తుకి ఆధారమేది? సత్యమైన వస్తువు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సత్య వస్తువు నుండే వచ్చింది. ఆ సత్యమే ఆధారము. ఆ సత్యమైనటువంటి ఆ పరమాత్మ నుండే జగత్తు మొత్తం దిగి వచ్చింది. మరి అంటారు, సత్యమైన వస్తువు నుండి సత్యమైందే రావాలి కానీ అసత్యమైంది ఎందుకు వచ్చింది అంటారు. మరి కనపడేదాన్నేమో వదిలేయమంటారు, మరి కనపడని దాన్ని పట్టుకోమంటారు. ఇవన్నీ సాధ్యమయ్యేనా? ఇవన్నీ ఏంటో చెప్తారు. చాదస్తం, చలిచిత్తం, ఏదో మూర్ఖత్వం, ఏదో మూఢత్వం, ఏంటో చెప్తారు. అర్థమే కాదు, ఇంకా దాన్ని ఆచరించేది ఏంటి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉన్నదాన్ని, సత్యమైన దాన్ని పట్టుకోమని చెప్తున్నారు. ఏది చెప్పింది ఏది కూడా అసత్యం కాదు, అధర్మం కాదు. ఇవన్నీ మన వేదాల నుండి వచ్చినటువంటి వాక్కులే. ఈ సత్యమైనటువంటి భగవంతుని నుండి వచ్చినది ఈ సృష్టి. మరి ఈ సృష్టి సత్యమైనది కాదు కదా అంటే, నామరూపాలతో కూడిన సృష్టి సత్యము కాదు. అందుకని ఏం చేస్తున్నాడు జీవుడు? నామరూపాల మీద భ్రాంతి పెట్టుకుంటున్నాడు, అదే సత్యం అనుకుంటున్నాడు. ఈ నామరూపాల వెనుక ఉన్నటువంటి ఆధారంగా ఉన్నదేది? ఆ సత్యమైన భగవత్ స్వరూపం. ఆ చైతన్యం లేకపోతే ఈ నామరూపాలు అనేవి లేవు. అందుకని ఆ జ్ఞానముతో నీవు సత్యాన్ని ప్రేమించు, ఆ సత్యాన్ని దరి చేర్చుకో, సత్యాన్ని నమ్ముకో, అసత్యాన్ని నమ్మద్దు. అసత్యాన్ని నమ్మిన కొద్దీ నీకు బాధే కదా. పోయేదాన్ని పట్టుకుని మరి మోహం పెట్టుకుంటే మరి పోతే బాధే కదా, భంగం వచ్చిన బాధే కదా. అందుకని అసత్యమైన దాని యందు ఈ శరీరమే నేననుకుని భ్రమలో ఉంటే అన్నీ బాధలే. ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మమే
నేను అని అనుకున్న రోజున అంతా ఆనందమే. ఎందుకంటే ఈ శరీరం పోయినా ఉన్నా బాధపడడు. ఎందుకంటే ఇది పోయేదే అని తెలుసుకున్నప్పుడు ఇంకా బాధ అనేది ఏముంది, అది సహజం అనుకుంటాడు. అలా లోపల ఉన్న సత్యమైన వస్తువుని తెలుసుకుని దాని యందు మనసు పెట్టిన రోజున ఆ సత్యవ్రతుడే అవుతాడు. ఎందుకంటే ఆ సత్యమైన వస్తువునే మనస్సులో ఎప్పుడూ పెట్టుకుంటూ ఆ సత్యవాక్కుల్నే ఆధారంగా, ఆ సత్యవాక్కుకి ఎవరున్నారు, సత్యదేవుడే ఆధారంగా ఉన్నాడు. ఆ వాక్కుని ఆరాధిస్తే ఆయన్ని ఆరాధించినట్లే. ఆ విధంగా ఇవన్నీ కూడా పరమాత్మ లోపలి భాగాలే, అంతర్భాగాలే. మరి ఇదంతా కూడా నా సోదరుడని, నా కుమారుడని అనుకోవటం అనేది బాహ్యంగా సత్యమే. అతడు జీవుడు అనేది కూడా అంతకంటే సత్యమే. కానీ పరమాత్మ యొక్క అంశ అనేది వీటన్నిటికంటే గొప్ప సత్యం, వీటన్నిటికంటే గొప్ప సత్యం. ఆ గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి కనుక మానవుడు కాదు అనకూడదు. ఆ సత్యాన్ని మనం నిత్యం ఆరాధించాలి. మరి ఈ ఒక రకంగా ఆలోచిస్తే ఈ బంధాలు బాంధవ్యాలు, ఈ శరీరానికి ఇప్పుడున్న బంధాలు బాంధవ్యాలు శరీరం ఉన్నంత వరకే. శరీరం పోయిన తర్వాత బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, బంధాలు లేవు. మరి మళ్ళీ ఇంకో శరీరం ఎత్తితే ఆ శరీరానికి వేరే బంధాలు బాంధవ్యాలు ఉంటాయే తప్ప ఇది ఉండదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇవన్నీ అసత్యమే కదా. అందుకని అసత్యమైన నామరూపాల్ని సత్యం అనే భ్రమలో ఉండద్దు అని, సత్యమైన దాన్ని సత్యము అనే బ్రహ్మ పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నప్పుడు ముక్తిధామాన్ని చేరతాడు అని మనకి చక్కగా గట్టిగా చెప్తున్నారు. అందుకని మానవుడు మరి పరమాత్మ అనే రెండు స్థితులు కూడా సత్యమే. కానీ నాకు కుమారుడుగా, బిందువుగా, జీవునిగా వర్తించేటువంటి పరమాత్మ అనేది పరిపూర్ణమైన సత్యం. ఋగ్వేదం ఈ భూమి సూర్యుని వలన నిలబడి ఉన్నది. మరి ఆకాశం సత్యం వలన నిలబడి ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ సత్యం అంటే ఇది ఇట్లా ఉండాలి అనేటువంటి పరమాత్మ యొక్క సంకల్పం. పరమాత్మ యొక్క సంకల్పం మాత్రం చేతే సృష్టి అంతా జరుగుతోంది, నడుస్తోంది, లయమవుతోంది. కనుక సత్యము అంటే పరమాత్మ యొక్క సంకల్పము, పరమాత్మ యొక్క స్థితి. అదే అసలైన సత్యం. ఆ భ్రమ అంటే నామరూపాలే సత్యము అనేటువంటి భ్రమ నుండి నామరూపాల లోపల ఉన్నటువంటి సత్యమైన పరమాత్మ దృష్టికి, పరమాత్మను దృష్టికి తెచ్చుకున్నప్పుడు, ఆ బ్రహ్మమునందు మనసు నిలిచినప్పుడు ముక్తిధామం ఖాయం. అందుకని ఆ సత్యదేవుని మనసారా స్మరిస్తూ, స్వామి నాకు నిత్యము సత్యవ్రతాన్ని ఆచరించే శక్తిని ప్రసాదించు స్వామి, నీ అనుగ్రహాన్ని మాకు అందించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ